Hello guys, welcome to the Harry opinion on the film Bharta Mahasailaku Vignapti, acted by Raviteja, Dimple Hayati, Ashika Ranganathan and directed by Kishore Tirumala, music by Teams. నాకు తెలుసు మూవీ చాలా లేట్‌గా చూశానని. ఎందుకంటే మరి పొంగల్‌కి ఊరొచ్చాను కదా! సో, మొత్తం అన్నీ తిరిగి ఫ్రెండ్స్ అందరిని కలిసి అయన్నీ చూసుకునేటప్పటికి ఇంత లేట్ అయింది. ఇంకోటి రీజన్ ఏంటంటే ఏపీలో టికెట్ రేట్స్ చాలా హై ఉన్నాయి కంపేర్ టు హైదరాబాద్. సో, అది కూడా ఇంకో రీజన్ అని చెప్పొచ్చు. సో, ఫైనల్లీ నిన్న చూసా. భరత మహాశైలికి విజ్ఞప్తి. ఇంకా మూవీ మ్యాటర్‌కి వచ్చేసరికి చాలా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా, నైస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని చెప్పాలనమాట. అంటే రవితేజ గారి ప్రీవియస్ ఫిల్మ్ కంపేర్ చేస్తే అన్ని రాడ్లనమాట. ఆ రాడ్లతో కంపేర్ చేస్తే ఇది చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చిందనమాట. అంటే సెటిల్డ్ పర్ఫార్మెన్స్, సెటిల్డ్ కామెడీ అవన్నీ కూడా మనం వింటేజ్ కామెడీ లైట్‌గా చూసాం రవితేజ గారిది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేసరికి గనక ఓల్డ్ కాన్సెప్టే. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కాన్సెప్టే. సో, ఇద్దరిని ఇప్పుడు పెళ్ళైనా కూడా ఇంకొక అమ్మాయి ఎలా పరిచయం అవుతుంది, ఆ అమ్మాయితో ఏం జరిగింది, మళ్ళీ వీళ్ళిద్దరికి ఆ విషయం తెలిస్తే వీళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేశాడు, చివరికి తన నార్మల్ లైఫ్‌ని ఎలా లీడ్ చేశారు రవితేజ అనేది స్టోరీ ప్లాట్. సో, ఎంగేజింగ్‌గా ఉందబ్బా! నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది కామెడీ ఏంటంటే డాక్టర్ గారి కామెడీ. డాక్టర్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఆయన కామెడీ, ఆయన రోల్ చాలా బాగా నచ్చింది. సినిమాకి చాలా ప్లస్ అని చెప్పాలి ఆయనది. ఇంకోటి ఏంటంటే తర్వాత సునీల్ గారిది మనకి వింటేజ్ కామెడీ ఫస్ట్ హాఫ్‌లో కనపడింది. సెకండ్ హాఫ్‌లో ఏం లేదు కానీ ఫస్ట్ హాఫ్‌లో కనపడింది. అంటే చాలామంది సునీల్ కమ్‌బ్యాక్ ఇచ్చారన్నారు కానీ బట్ ఫస్ట్ హాఫ్‌లో ఓల్డ్ సునీల్ కనపడ్డాడు మనకు, వింటేజ్ సునీల్. బట్ సెకండ్ హాఫ్‌లో ఏం లేదు ఆయనకి. ఇంకా రవితేజ గారికి ఇంకోటి బాబాయ్ అని క్యారెక్టరేస్తాడనమాట. చిన్నపిల్లాడి క్యారెక్టరు అతనిది. అంటే 90s కిడ్స్‌లో చేశాడు. సో, వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ అంతగా లేవు. సాంగ్స్ డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. ఇంకా బీమ్స్ మ్యూజిక్ అంటారా, అది సో అలా వెళ్తుంది అంతే. బట్ డైరెక్షన్ మాటకొచ్చేది కనుక ఆయన కిషోర్ తిరుమల గారు, ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తే కనుక ఆయన కామెడీని చాలా డీసెంట్‌గా, చాలా కరెక్ట్ మీటర్‌లో డీల్ చేస్తారనమాట. సో, ఈ ఫిల్మ్‌లో కూడా చాలా బాగా డీల్ చేశారు. రైటింగ్స్ చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ. ఇంకా ఇందులో మేజర్ ఒక సీక్వెన్స్ ఉందబ్బా సాంగ్. ఇప్పుడు 'ధమాకా' సినిమాలో 'పల్సర్ బైక్' సాంగు ఎంత హెల్ప్ చేసిందో సినిమా హిట్ అవ్వడానికి. ఇందులో 'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్ సీక్వెన్స్ ఒకటుంది. ఆ సాంగ్ చాలా హెల్ప్ అయిందనమాట మూవీ మంచి హిట్ మీటర్‌లో పడడానికి. సో, అది. బట్ మేజర్ పోర్షన్ ఏంటంటే కామెడీ మేజర్ పోర్షన్ ప్లే చేసిందనమాట ఈ మూవీలో. అంటే ఈజీగా మనకి బాగా నవ్వు తెప్పించారనమాట. సత్య క్యారెక్టర్ అవ్వచ్చు, సునీల్ క్యారెక్టర్ అవ్వచ్చు, మెయిన్ పిల్లర్ రవితేజ వన్ మ్యాన్ అనమాట. ఇదంటే ఇంకా సోలో పర్ఫార్మెన్స్ చెప్పాలి ఈ సినిమాలో. ఆయనే మొత్తం కామెడీ గానీ అన్నీ స్టాండ్ అవుట్ అయ్యారు. ఇంకా లుక్స్ వైజ్‌గా కూడా చాలా బాగున్నారు రవితేజ గారు. ఇంకా డింపుల్ హయాతి మేజర్ ఏంటంటే డింపుల్ హయాతి ఇంకొక హీరోయిన్ ఉంది. ఎవరో మానస రంగనాథన్ ఆమెని డామినేట్ చేస్తుంది డింపుల్ హయాతి. బట్ ఆమె క్యారెక్టరైజేషన్ కానీ, ఆమె కాస్ట్యూమ్ కానీ, బేసికల్‌గా ఆమె డాన్సరు. సో, ఇందులో మంచి రోల్ పడింది డింపుల్ హయాతికి. సో, మేజర్ క్రెడిట్ కొట్టేసిందని చెప్పాలి డింపుల్ హయాతి ఈ ఫిల్మ్‌లో.